హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ మా పాప హల్దీ ఫంక్షన్ అండి. మెచ్యూర్ అయినాక 13 డేస్కి మా పాపని ఇంట్లోకి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి హల్దీ ఫంక్షన్ అనేది 13th డే రోజున చేయించాము. నేను వచ్చేసి యాక్చువల్గా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 సాంప్రదాయాలు కలిపి చేశాను. అలా ఎందుకు చేశానంటే యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళది రాయలసీమ, అలాగే మా అత్తయ్య వాళ్ళది తెలంగాణ, మా మామయ్య వాళ్ళది ఆంధ్ర అండి. సో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా. సో అందుకని నేను యాక్చువల్లీ తెలంగాణలో ఉన్నాను ఇప్పుడు హైదరాబాద్లో. సో అందుకనేసి హైదరాబాద్లో 3 సాంగ్యాలు కలిపి చేసేసానండి. సో మాకైతే కానీ ఇలా నేను సింపుల్గా ఉన్న వాటితోనే ఇంట్లో మా అపార్ట్మెంట్ పైనే డెకరేషన్ చేశాను. చాలా సింపుల్ డెకరేషన్ చేయించానండి. నేను దగ్గర వాళ్ళని మాత్రమే హల్దీకి పిలుచుకున్నాను. ఒక 11 మంది ముత్తైదులతోటి పసుపు పిచ్చేసి అలా నాకు ఉన్నంతలో అలా సింపుల్గా చేశానండి. మా అపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే పక్కింటి వాళ్ళని, దగ్గర వాళ్ళని పిలుచుకున్నాను. మేము వచ్చేసి ఇలా హల్దీ ఫంక్షన్ అనేది సింపుల్ డెకరేషన్తో నాకు హల్దీకి వచ్చేసి ఒక 3000లోనే అయిపోయిందండి డెకరేషన్ మొత్తము. యాక్చువల్లీ అంత తక్కువలో ఎందుకు అయిపోయిందంటే యాక్చువల్లీ కడప నుంచి ఈ పువ్వులు తెప్పించాను. అక్కడ చాలా తక్కువ పడ్డాయి నాకు బంతి పువ్వులు. ఈ 2 కలర్స్ బంతిపూలు అక్కడ నుంచి తెప్పించాను. చామంతి పూలు ఒక 5 కిలోస్, కింద డెకరేషన్కి ఆకు, అలాగే వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ తెప్పించానండి. అవన్నీ హైదరాబాద్లో తీసుకున్నాను. సో హల్దీ రోజు ముందు నైట్ తీసుకున్నాను. ముందు రోజు నైటు డెకరేషన్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళే చేశారు. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ కట్టిన గ్రీన్ క్లాత్ కూడా నా దగ్గర ఉన్నదండి. నేను యాక్చువల్లీ పాప శారీ ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాను గ్రీన్ క్లాత్. శారీ ఫంక్షన్ వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాను. మా హాల్లో కొంచెం స్పేసియస్గా ఉంటుంది. సో అందులోనే చేసేసుకున్నాను తక్కువ మందిని పిలుచుకొని. సో ఇప్పుడు ఆ క్లాత్ అనేది బాగా యూజ్ అయిందండి నాకు డెకరేషన్కి. ఎక్స్ట్రాగా కొనకుండా బ్యాక్ సైడ్ ఆ క్లాత్ కట్టేసి ఫ్రేమ్స్ అనేది రెంట్కి తెచ్చుకున్నాము. ఆ ఫ్రేమ్స్కి క్లాత్ కట్టేసి ఆ పువ్వులు మేము కుట్టామండి. మొత్తము కుట్టిన తర్వాత వాళ్ళు వచ్చి డెకరేషన్ చేశారు. మాకు తెలిసిన వాళ్ళు అయినందువల్ల హల్దీకి ఫంక్షన్కి డెకరేషన్ వచ్చేసి ఒక 5000 వాళ్ళు డెకరేషన్ చేసిన దానికి 5000 తీసుకున్నారండి. సో యాక్చువల్లీ మా చిన్న పాపకు కూడా చేస్తున్నాము. మా చిన్న పాపకి మొన్ననే 5th ఇయర్ పడింది. సో పెద్ద పాపను కూర్చోబెడితే నేను కూర్చుంటాననేసి బాగా గోల చేసింది. సో అందరినీ పెద్దవాళ్ళని అడిగితే ఏం కాదమ్మా చెయ్యొచ్చు, చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు కదా అనేసి కూర్చోబెట్టాము అమ్మను కూడా. సో యాక్చువల్లీ హల్దీ జ్యువెలరీ ఎందుకు వేయలేదంటే మా పాపకి వచ్చేసి న్యాచురల్గానే ఉండాలి అనే ఉద్దేశంతో నేను చామంతి పూలని దండలాగా కట్టేసి హ్యాండ్స్కి బ్యాంగిల్స్ లాగా, పాపెట పిల్లలాగా, అలాగే మాలలాగా కట్టేశానండి. ఇయర్ రింగ్స్ లాగా కూడా కట్టేశాను యాక్చువల్లీ. సో న్యాచురల్గానే ఉంటుంది అనే ఉద్దేశంతో నేను అలా చేశాను. పసుపు కూడా న్యాచురల్ది కొట్టిన పసుపు తెప్పించానండి నేను. సో అలా అయితే మా దగ్గర చుట్టాలను పెంచుకున్నాను. మొదటగా వచ్చేసి మా అక్కయ్య, బావయ్య అయితే కానీ పాపకి పసుపు పూసారు. తర్వాత వచ్చేసి మేము పూసాము. యాక్చువల్లీ మా పిల్లలందరికీ కూడా ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళే పూస్తారు. మా పిల్లలు ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గరే పెరిగారు కాబట్టి వాళ్ళకు ఇచ్చే ఇంపార్టెన్స్ అయితే మేము ఇస్తాము. తర్వాత వచ్చేసి మేము చేస్తాము అమ్మ నాన్నగా. సో చూడండి గోలగా చేశారండి. యాక్చువల్లీ ఒక వీడియో ఉంది, అది మీతో అయితే కానీ షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో లెంత్ అవుతుందని సింపుల్గా చిన్న వీడియో చేసి కట్ చేసి పెడుతున్నానండి. ఈ డెకరేషను, ఈ గంగాలాలు ఇవన్నీ కూడా బయట తెప్పించానండి, రెంట్కే తెప్పించాము. ఇది మొత్తం కూడా 2500 లోపే అయిపోయిందండి నాకు డెకరేషన్ కానీ ఫ్లవర్స్ కానీ మొత్తం కూడా నాకు నా బడ్జెట్లోనే అయిపోయింది. నేను యాక్చువల్లీ మేము చేద్దాం అనుకోలేదు ఫంక్షన్, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల. సో ఇదిగండి డ్యాన్స్లు వేసి సాంగ్స్ పెట్టి చాలా బాగా అయితే చేశారండి. మా పిల్లలకైతే మాకున్నంతలోనే చాలా మంచిగా చేసుకున్నాము. మా చిన్న పాప చూడండి, మా చిన్న పాపకు కూడా అలా నాకు హల్దీ జ్యువెలరీ కావాలి అనేసి అలా పెట్టేసుకున్నది.
హల్దీకి ముందే ఈ ఫొటోస్ అనేటివి తీసుకున్నామండి. యాక్చువల్లీ మా పాప పిల్లలు ఇద్దరు తీసుకున్నారు. అలాగే వచ్చిన రిలేటివ్స్తో కానీ ఫొటోస్ దిగానండి నేను. హల్దీకి ముందే, మళ్ళీ హల్దీ తర్వాత అయితే అంత పాడైపోతుంది మేకప్ అనేసి చేస్తుంది మా అమ్మ, మా అత్తయ్య అండి, మా అత్తయ్య గారు. ఇదిగోండి కొన్ని ఫొటోస్ అయితే స్టిల్స్ అయితే దిగాము. హల్దీకి ముందే పసుపు పూసేప్పుడే దిగేసాము కొన్ని. మా ఫ్యామిలీ అండి, మా అమ్మ, మా అత్తయ్య, మా అక్క, మా బావ అండి. ఇలా అయితే కానీ చాలా సింపుల్గా చేసేసుకున్నాము. హల్దీ అయితే మా బడ్జెట్లో అయితే అయిపోయిందండి. సింపుల్ డెకరేషన్తో కొంచెం లుక్ కూడా మంచిగా అనిపించింది.